తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీలో పళనిస్వామి విశ్వాస పరీక్ష చెల్లదంటూ డీఎంకే వేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం సీఎంతో పాటు అసెంబ్లీ స్పీకర్ ధనపాల్, అసెంబ్లీ కార్యదర్శి, చీఫ్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. మార్చి 10లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అసెంబ్లీలో గందరగోళ పరిస్థితుల మధ్య విపక్ష పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు పంపించి పళనిస్వామి విశ్వాస పరీక్ష జరిగిందని డీఎంకే న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీలో పళనిస్వామి విశ్వాస పరీక్ష చెల్లదంటూ డీఎంకే వేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం సీఎంతో పాటు అసెంబ్లీ స్పీకర్ ధనపాల్, అసెంబ్లీ కార్యదర్శి, చీఫ్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. మార్చి 10లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అసెంబ్లీలో గందరగోళ పరిస్థితుల మధ్య విపక్ష పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు పంపించి పళనిస్వామి విశ్వాస పరీక్ష జరిగిందని డీఎంకే న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.